దూతలతో నేను ఆహ్వానిస్తున్నా అయా. నీవేనైనా ఇదిగో ఇక్కడనైనా అయా జలములపై అల్లాడిన మా మధ్యలో మీరు అల్లాడినా నాయన. అయా కొలతలైన ఆత్మతో మీరు నింపండి నాయన. నీ అభిషేకముతో మీరు నింపండి పరిశుద్ధాత్మ దేవుడా. అయా కృప ఎంబడి కృపలో మీరు నడిపించమని అడుగుతున్నాము దేవా. అయా ఇదిగో నేను ప్రభు నువ్వు లేకపోతే ఇక్కడ ఏది జరగదు నాయన. నువ్వు లేకపోతే మేము లేమేసయ్యా. నువ్వు రాకపోతే ఇక్కడ నీ ఆత్మ రాదు నాయన. అయా ఇదిగో మా చిన్న సంఘాన్ని మీరు ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోనికి దిగిరామని ఆహ్వానిస్తున్నామయ్యా. మా మధ్యలోనికి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. అయా ఒక బలమైన గాలిలాగా మా మధ్యలోనికి రండి దేవా. అయా నీ తైల అభిషేకముతో మమ్మల్ని అభిషేకించండి నాయన. అయా ఇదిగో నేను అన్య భాషలతో అభిషేకించండి పరిశుద్ధాత్మ దేవుడా. పరిశుద్ధాత్మ వరములతో మీరు నింపండి నాయన. అయా నీ కృప వరములతో నింపండి పరిశుద్ధాత్మ దేవుడా. అయా నీ కొలతలేని అభిషేకముతో మీరు నింపండి నాయన. అయా కృపగల దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయా. ఎందుకంటే ప్రభా కడవర దినాలు అంత్య దినాల్లో అపవాది ఎవరిని మృంగుదామని వాడిని ఆయన గర్జించ సింహం వల్ల వాడు తిరుగుతున్నాడు ప్రభా. అయా వాడికి మేము చిక్కకుండా ఉండాలంటే ప్రభా, వాడికి మేము దొరకకుండా ఉండాలంటే నాయన నీ దైవ ఆత్మతో మేము నింపబడాలయ్యా. నీ దైవ శక్తితో మేము నింపబడాలి ప్రభా. అయా ఇదిగో నీ కొలత లేని అభిషేకంతో మేము ఉండాలి నాయన. ఈ కడవర దినాలు అది ఉంటేనే దాన్ని జయించగలము నాయన. అటువంటి కృప మాకు మీరు దయచేయండి ప్రభా. ఈ ఆరాధన చేస్తుండగా ప్రభా నా ప్రాణమును శరీర ఆత్మ సజీవంగా సమర్పించుకుంది ప్రభా. మా స్వరముని నీ స్వరముగా మీరు మార్చింది ఆయన. ఆరాధన మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను పరిశుద్ధ ఆత్మ దేవుడా. కృపగల దేవా నీకే మేము సమర్పించుకుంటూ ప్రభా ఈ ఆరాధన అంతా కాడ ప్రభా నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకోండి నాయన. బలముగా వీచే గాలి వాలే మా హృదయములోకి రండి దేవా. అందరు కలిసి పాడుకుందాం. బలముగా వీచే గాలి వాలే
చేతుల పైకి అలాగే ముందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నాది పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రతిరోజు నీ గాయములు రేపేవాళ్ళుగానే ఉన్నామేమో ప్రభా, ప్రతిరోజు ప్రభ నేను బాధ పెట్టేవాళ్ళుగానే ఉన్నామేమో నాయన. అయ్యా, మా మాటల ద్వారా, మా చూపుల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా నడక ద్వారా, అయ్యా ఇదిగో మా చర్యల ద్వారా ప్రభా, అయ్యా నీ గాయములు మేము రేపుతానే ఉన్నామేమో గాని ప్రభా, నువ్వైతే మమ్మల్ని ప్రేమిస్తానే ఉన్న దేవుడు ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. అయ్యా, మేము మిమ్మల్ని విడిచిపెట్టేమేమో గాను ప్రభా, నీవు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు యేసయ్యా. అయ్యా, మమ్మల్ని చూస్తూ ఉన్న దేవుడు ప్రభా. అయ్యా, మా వారు మమ్మల్ని విడిచిపెట్టవేశారేమో నాయన. అయ్యా, మా రక్త సంబంధం మమ్మల్ని విడిచిపెట్టేశారేమో నాయ, మా తోటి వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టవేశారేమో గాని ప్రభా, మా స్నేహితులు మమ్మల్ని విడనాడారేమో గాని నాయన. అయ్యా, మాతో ఉండవాలని వారు విడనాడి వెళ్ళిపోయారేమో గాని ప్రభా, నువ్వు నాయన మమ్మల్ని విడనాడలేదు ప్రభా. అయ్యా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని విడనాడకుండా ప్రభా, అయ్యా నీ కృపతోనే మమ్మల్ని నిలబెడుతున్నావు దేవా. అయ్యా, ఈ రోజు నిజంగా మేము బ్రతికున్నామంటే అది నీ కృపేనా ఆయన, నీవిచ్చిన ధైర్యమే యేసయ్యా. ఈ రోజు ఈ లోకమస్తు మాటలు బట్టి ప్రభు, లోక పనులు బట్టి అయితే ప్రభా, అయ్యా మేము ఎప్పుడో మేము అక్కడ మట్టులో కలవలసిన వాళ్ళమేనా ఆయన. అయ్యా, మేము మమ్మల్ని మర్చిపోయేవాళ్ళు ప్రభా. అయ్యా, ఇదిగో మా సమాధుల మీద నీ మొక్కలు మొలిసేసయ్యా. కానీ ప్రభా, అలా మమ్మల్ని ఉంచకుండా ప్రభా, శ్రేష్టమైన ప్రభుల ఆరాధనలో మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ 2026లో 3వ నెలలో కాడ ప్రభా, మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనైనా అయ్యా నీ ఆరాధనలో నిలబెట్టి ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా నువ్వు మాలోనికి వస్తూ ప్రభా, మమ్మల్ని బలపరుస్తున్నాయన, మమ్మల్ని నడిపిస్తూ ప్రభా, నీ ఆలోచనలు ఇస్తున్నాయన. ఎక్కడెక్కడనైనా అపవాది నేను ఇదిగో జయము పొందకుండా ప్రభా, అయ్యా విజయం ఇస్తూ తీసుకుంటూ వస్తూ ఈ రోజు నేను నీ సన్నిధి నిలబడే భాగ్యాన్ని మాకు నువ్వు ఇచ్చేవు దేవా. అయ్యా, ఎన్నోసార్లు నేను మర్చిపోయామేమో ప్రభా, ఎన్నోసార్లు నీకు దూరం అయిపోయాం ప్రభా, ఎన్నోసార్లు నీ విడిచిపెట్టేసావు ప్రభా, ఎన్నోసార్లు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పటికీ ప్రభా, అయ్యా ఎన్నో అద్భుతాలు మా జీవితంలో చేసినప్పటికీ ప్రభా, నేను విడిచిపెట్టేసి మేము తిరుగుతున్నామేమో నాయన. అలా ఉండకుండా ప్రభా, నీకు నమ్మకమైన బిడ్డలుగా ఉండటానికి కృపను మీరు దయచేయండి. ఒకప్పుడు మా ఇంట్లో సమాధానం లేదా, ఈ రోజు సమాధానం ఉంది ప్రభా. ఒక ఇంట్లో కూడా ఆనందం లేదా, ఇప్పుడు ఆనందం ఉందో ప్రభా. ఒకప్పుడు నేను ఇది ఒకరి దగ్గర అడగవలసిన మాకు ఈ రోజు నువ్వే ఏ రోజు కావాల్సిన రోజు సమకూరుస్తున్నావు దేవా ప్రభా. అయినా కానీ నీకు నమ్మకంగా మేము ఉండలేదేమో ప్రభా. నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని మీరు మార్చుకోండి నాయన. మా స్థుతులపై ఆశీర్వదవుతున్నావు ప్రభా, ఆ అడుగుని ఇవన్నీ ఇస్తున్నావు నాయన ప్రభా. మేమే నీకు దూరం అవుతున్నామేమో కొన్ని విషయాలు ప్రభా,
మమ్మల్ని దగ్గరగా చేర్చండి ప్రభా. దగ్గరగా మీరు చేర్చి ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మలచుకోండి నాయన. అయ్యా, నువ్వు మలిస్తేనే మేము అలవగలం ప్రభా, నువ్వు నడిపిస్తేనే మేము నడవగలము నాయన. నీ కృప మాకు మీరు దయచేయండి ప్రభా. అయ్యా, ఈ ఆరాధన నీ చేతికి అప్పగిస్తూ ప్రభా, ఇంకా జరగబోయే అన్ని విషయంలో కూడా మీరే మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అయ్యా ఈ శ్రీ ఆరాధన అంతా నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ బలవంతుడైన దేవుని బలపరుద్దాం, ఆ బలవంతుడి దేవుని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీబాల శకల రగరమ హంతర రమ శకర. మీరు చప్పట్లు కొడుతున్న దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించుగాక. మీరు అనుకున్న కోరిక దేవుడు నెరవేర్చుగాక. మీరు అనుకున్న ప్రతి సమస్యలను దేవుడు విడిపించి సాక్షాత్తుగా నెరవేర్చుగాక. ఆమేన్. God bless you. మన రక్షకుడు విమోచకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట మా కుటుంబం తరపున ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలను బట్టి, మరి గుమ్లూరు నుంచి వచ్చిన బిడ్డలను బట్టి, ఉండి నుంచి వచ్చిన బిడ్డలను బట్టి, అలాగే తాళకోడు నుంచి వచ్చిన బిడ్డలను బట్టి, మరి బొమ్మరెడ్డి వారి నుంచి వచ్చిన బిడ్డలను బట్టి మీ అందరి కాడ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ రోజు నుంచి ఒక నూతనమైన కృపతో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ఆయన కృప మీ మీద అధికముగా ఉండును గాక. మీరు అనుకున్న ప్రతి విషయంలో దేవుడు జయమిచ్చి మిమ్మల్ని గొప్ప సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఎలాగో తెలుసా, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు తోడై ఉండే దేవుడు. ఆమేన్ అనండి. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉండే దేవుడు, మరణం వరకు మనల్ని నడిపించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, మరి గడిచిన ప్రభువుల్లో నేను ఒక మామూలు వర్తమానం ఇవ్వాల, చాలా ప్రవచనాత్మకమైన వర్తమానం ఇచ్చాను. ఎవరికైనా ఒకరికైనా గుర్తుందా? అసలు అది గుర్తుండాలి మీకు. అసలు ఎందుకు అనంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పా. రెండు పిట్ల కోసం గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఇంజిన్ స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. నల్ల కాకి నల్ల పావురము. నోవాహు వాడలో నుంచి నల్ల పావురం ముదిలినప్పుడు నల్ల పావురం ఏం చేసిందంటే, అది నల్ల కాకి ఏం చేసిందంటే అక్కడ శవాలుంటే శవాలు తింటూ అక్కడే ఉండిపోయిందని. అదే నల్ల పావురం అయితే అది వెళ్ళి అక్కడ ఒలివ మొక్కను తీసుకొని వచ్చి మరలా వాడలో చేరిందని. ఆమేన్. అక్కడ 3 విషయాలు నేను చెప్పాను. ఒకటేంటంటే నల్ల కాకి దేనికి సాదృశ్యం అంటే నైనా చూడాలా ఇంకా, ఓకేనా? నా ఇంకా చూడండి. నల్ల పావురం నల్ల కాకి ఏం చేసిందంటే ఈ లోకం అనే కోరికల మీద ఆశపడి ఉండవలసిన మంచి ప్రదేశంలో ఉండకుండా ఈ లోకం అనే పాపంలో కలిసిపోయిందని చెప్పాను. అప్పుడు వరకు అది ఎక్కడుంది? నోవహు దగ్గర వాడలో క్షేమంగా ఉంది అని, అవునా? దేవునితో అంటబట్టి ఉన్నది. కానీ అది ఎప్పుడైతే అవకాశం వచ్చిందో, అవకాశం వచ్చినప్పుడు అదేమైపోయింది? పాపంలో పడిపోయింది. మనం ఎలా ఉన్నాము? మనం కూడా అలాగ ఉన్నామా? ఒకవేళ దేవుని రక్షించబడిన తర్వాత లోకంలో కలిసిపోతున్నావా? దేవునితో అంటగట్టబడుతున్నావా? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా లేదని మొదట మాట మాట్లాడాడు. ఆమేన్. రెండో మాట ఏంటంటే తిరిగి వచ్చిందని చెప్పాను. తిరిగి వచ్చిందంటే ఏంటంటే ఎక్కడ ఎటువంటి ఆశలు నీకు అపవాది కలిగించినా ఆయన మందిరాన్ని కానీ, ఆయన సన్నిధిని కానీ, ఆయనతో సహవాసం కానీ, ప్రార్థన విడిచిపెట్టకుండా ఆయన పాదాల దగ్గర ఉండాలి అని రెండో మాటగా చెప్పాను. మూడో మాటగా ఏం చెప్పానంటే పుస్తకాల నుంచి అంటు కట్టబడాలి. ఆమేన్. ఎవరికి? దేవునికి అంటు కట్టబడాలి. అంటే ఒక చెట్టుని తీసుకొని ఆ చెట్టుకి వేరో కొమ్మను అంటు కడితే అది ఎలాగైతే ఆ చెట్టులో ఉన్న ప్రతిఫలం ఎలా ఉంటుందో, ఆ చెట్టు మళ్ళా అదే కాయనిస్తుందో, అలాగ కనుక మన దేవుడితో అంటు కట్టబడితే దేవుడి రూపం మనలోకి వచ్చి మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతామని చెప్పాను. హల్లెలూయా,
హల్లెలూయా. నేను గడిచిన వారంలో అక్కడ మనకు ఒక మాట చెప్పాను, శ్రమల్లో ఉన్నామని అందరం అన్నాం మనం ఇందాక, అవునా? కానీ శ్రమలు రాకపోతే అతను మనిషే కాదని అంటా నేను. చెప్పండి. శ్రమలు రాకపోతే అతను మనిషే కాదు. శ్రమలో వచ్చినాయి అంటే దానిలో నుంచి దేవుడు నీకు ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తాడు. ఆ గుణపాఠంలో నుంచి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడని యేసేపు గురించి నేను చెప్పాను గడిచిన వారంలో. యేసేపు బానిసకి వెళ్ళిన తర్వాత ఆ బానిసకున్న వ్యక్తిని అధికారి అయిపోయాడని చెప్పాను, అవునా? ఆ శ్రమ, ఆ గుంట అనే శ్రమ, లోయలో గుంటలో పడిన శ్రమ, ఆ శ్రమే అతనికి ఆశీర్వాదకరంగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజు మన వర్తమానం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఎలా తీసుకున్నాడు, ఎందుకు మనకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. సౌండ్ ఎంత వస్తుందో చూడమ్మా. అది రైట్. ఫోన్లు పక్క పెట్టేస్తాను. ఇంకా దయచేసి మీ ఫోన్లన్నీ కూడా సైలెంట్ లో పెట్టేసుకోండి, డిస్టర్బెన్స్ చేయొద్దు ఎవరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనమ, ఇప్పుడు నేను ఇందాక ఒక పాట పాడాం కదా, ఆరాధన చేసాం కదా, పోయబడిన అభిషేక తైలముతో చెప్పండి అభిషేకించమని అడిగాం. ఆమేన్. మనల్ని దేవుడు, మనం అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కాడ దేవుడు ఆయన ఆనంద తైలముతో అభిషేకించాడు. హల్లెలూయా. ఎలా అభిషేకించాడంటే, నువ్వు ఈ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు, పాపములో జీవిస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, పంది లాంటి స్వభావం మనకు ఉన్నప్పుడు, కుక్క తన వాంతి చేసుకుని మరలాది తిన్నట్టు ఈ లోకంలో పొర్లుతున్న మనల్ని దేవుడు ఆయన ఏం చేశారంటే, ఆయన పిలుచుకొని మనల్ని రక్షించి మనల్ని ఆయన ఆనంద అభిషేక తైలాన్ని మనకి ఇచ్చాడు. ఆమె ఎందుకు అభిషేకం ఇచ్చాడు నీకంటే, చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక 1:9. ఎబ్రిల్ రాసిన పత్రిక 1:9. చాలా ప్రవచనాత్మక మెసేజ్ వెళ్తుంది. దేవుడు మీకు అర్థమయ్యే రీతిలో దేవుడు మీకు బోధించును గాక, వినగల చెవులు దేవుడు మీకు ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక 1:9. నీవు నీతిని ప్రేమించితివి. ఈ రెండు మాటలు అండర్లైన్ చేసుకోండి. ఎందుకు నిన్ను దేవుడు ఆనంద తైల అభిషేకముతో అభిషేకించాడు అనంటే, నువ్వు దేనిని ద్వేషించి చెప్పండి? దుర్నీతిని ద్వేషించావు, నీతిని ప్రేమించావు. అందుకే అక్కడ ఆ మాటను చదవమ్మా. అది హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు తాగిబోతుకున్న నిన్ను, లేకపోతే సిగరెట్లు తాగుతూ అమ్మాయిలతో ఉంటూ అబ్బాయిలతో ఉంటూ ఫోన్లో వ్యర్థమైన చూస్తూ ఉంటూ జీవితాన్ని నాశనం చేసుకున్న నిన్ను ఒకప్పుడు అందరికాడ హేళన చేసేవారు. ఆమేన్. నా జీవితం అలా ఉండేది. మరి దేవుడిని అడుగుతున్న, ప్రభా ప్రతి రోజు కాడ ఒక వర్తమానము, నూతనమైన వర్తమానంతో నా బిడ్డలకి నువ్వు అందించాలా, శ్రేష్టమైన ఫుడ్ ఉండాలి. హల్లెలూయా. ఎంత సంఘం అనేది కాదు, వచ్చినది ఎంతమందికైనా సరే శ్రేష్టమైన వర్తమానం వెళ్ళాలా, వాళ్ళకి ఆకలి తీరే విధంగా వర్తమానము వెళ్ళాలా. హల్లెలూయా. అందుకు దేవుణ్ణి అడిగినప్పుడు, ఈ రోజు నువ్వు ప్రభు బల ఆరాధనను వెళుతున్నావు కాబట్టి, ఎందుకు అసలు మిమ్మల్ని నేను ఆనంద తైలముతో అభిషేకించాను, ఎందుకు మిమ్మల్ని నేను ఇదిగో అందరికంటే నేను గొప్పగా మిమ్మల్ని నిలబెట్టాను అని అంటే, ఇదిగో నీతిని ఏం చేశారు, మీరు ప్రేమించారు. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు మొదటగా ఈ రోజు ఈ వర్తమానంతో మీరు సరి చేసుకోవాలా, నేను సరి చేసుకోవాల్సింది నేను సరి చేసుకోవాలా. కారణం ఏంటో తెలుసా? ఇందాక అమ్మగారు ఒక మాట అన్నారు, కొత్త చీపురికి ఊపు ఎక్కువ అని. అవునా? చెప్పండి. కొత్త చీపురికి ఎమ్మటే మన బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రార్థన మానము, వాక్యం చదువు మానము, సన్నిధి మానము, దేవునికి ఇచ్చే విషయంలో మానము, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళిపోతాం. 1 నెల 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత అరిగిపోయిన చీపురులాగా ఎలదాములే, చూదాములే, చాదాములే, చదువుదాములే అని ఏమైపోతుంది? మన ఆ ఆశ ఏమైపోతుంది? చీపురు తరిగిపోయినట్టు మన ఆశలు కాడ తరిగిపోతాయి. హల్లెలూయా. ఒకప్పుడు నీతిని అంటే, ఇది చేస్తే తప్పు, ఇది చేయకూడదు, దీనివల్ల దేవుడు బాధపడతాడు, దీనివల్ల ఇదిగో దేవుడు ఆయన మనసు బాధపడతాది అని అనుకున్న నీవు
కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు గడిచిన తర్వాత నువ్వు అది చేసినా గాని నీకు అసలు ఆ చీమ కుట్టినట్టు కాడ ఆమె దేవుడు ఈ రోజు మనతో అదే మాట్లాడుతున్నాడు. నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, నేను అందరికన్నా నేను హెచ్చించాను నిన్ను. ఒకప్పుడు ఇలువే లేని నీకు నేను ఇలువనిచ్చాను. ఒకప్పుడు నీకు ఎవరికాడ గౌరవించాను, నిన్ను ఈ రోజు గౌరవించేటట్టు నేను చేశాను. కానీ మరి నీవు గత కాలంలో ఏ విధంగా అయితే నీతిని ప్రేమించావో ఆ విధంగా నీతిని ఈ రోజు కాడ నువ్వు ప్రేమిస్తున్నావా? అదే విధంగా నా నీతిని నువ్వు ఎదుగుతున్నావా? అదే విధంగా నా రాజ్యం నువ్వు ఎదుగుతున్నావా? నాతో నువ్వు ఉండగలుగుతున్నావా అని అడిగితే మన దగ్గర సమాధానము లేదు. ఒకప్పుడు నా ప్రేమ చల్లారిపోయింది అంటాడు ప్రకటన గ్రంథంలో. ఒక సంఘంతో అంటాడు, మునుపుటి ఉన్న ప్రేమ ఇప్పుడు ఆ ప్రేమ నీలో లేదు. హల్లెలూయా. మునుపుటి ఉన్న ఆసక్తి ఇప్పుడు ఆ ఆసక్తి నీలో లేదు. ఆ ప్రార్థన లేదు, ఆ జీవితము లేదు, ఆ సమర్పణ లేదు. దయచేసి నువ్వు అలా ఉండొద్దని దేవుడు ఈరోజు నీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆయన దేనితో నిన్ను అభిషేకించాడంటే ఆనంద తైలముతో నిన్ను దేవుడు అభిషేకించాడు. అదే కాకుండా అందరి ముందు గొప్పగా నిన్ను చేశాడు. హల్లెలూయా. అది ఎవరి తరము కాదు, అది ఎవరి తరము కాదు. మనం సేవిస్తున్న దేవుడు ఆయన మాత్రమే. పందులాగున్న నిన్ను పవిత్రంగా చేసి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టగల దేవుడు. హల్లెలూయా. ఇలువేలేని నీకు ఇలువనిచ్చే దేవుడు. ఈరోజు మరి నాకు ఈ అర్హత లేదు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే అర్హత నాకు లేదు. నేను చేసిన కార్యాలను బట్టి అయితే, నేను చేసిన పనులను బట్టి అయితే, నేను జీవించిన జీవితాన్ని బట్టి అయితే, నేను చేసిన వేషాలను బట్టి అయితే కనుక నేను ఇక్కడ నిలబడటానికి అర్హుడును కానే. హల్లెలూయా. అలాగే లైవ్ లో చూస్తున్న వాళ్ళని, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదని మనం ఎవ్వరం కూడా అర్హులము కాము. కానీ అర్హులు కాని మనల్ని దేవుడు అర్హతనిచ్చి ఆయన ప్రభు బలంలో పాల్గొనడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఆ కృపనిచ్చిన మరి నీవు మరి నీతిగా జీవించగలుగుతున్నావా? మొదటి క్వశ్చన్. నీతిగా ఏంటన్నా? నీతిగా అంటే మత్తయి సువార్త 6 అధ్యాయము 32 వచనం చదవండి. మత్తయి సువార్త 6 అధ్యాయము 32 వచనం 33 వచనం. రీబాల శకల రగదన హంతియా. మత్తయి సువార్త 6 అధ్యాయం 32 33 వచనాలు. ఇవన్నీ మీకు కావాలనని పరలోక తండ్రికి తెలియను, కాబట్టి అది ఏంటంట కాబట్టి నీవు అన్నాడా, నేను అన్నాడా? కాబట్టి నీవు అని డైరెక్ట్ గా ఎవరు మాట్లాడుతున్నాడంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. హల్లెలూయా. ఏంటంటే నీకు ఏ దినానికి ఏది కావాలో నీకు తెలుసు. నీకు కొంతవరకే తెలుసు. కానీ సమస్తము తెలిసింది ఎవరికంటే నువ్వు సేవిస్తున్న దేవుడికి తెలుసు. నీకు ఈ రోజు ఒక వస్తువే కావాలనుకుంటావు. ఈ రోజుకి ఒక 1000 రూపాయలు ఉంటే నాకు ఇంట్లో ఖర్చులు సరిపోతాయి అంటావు. అప్పుడే నీకు ఏదో జ్వరం వచ్చేస్తుంది అర్జెంటుగా. అప్పుడు ఇంకేం చేయాలి చెప్పండి? తెలీదు మనకి. ఆ ఖర్చు ఎంత అవుతుందో తెలియదు. కానీ అది కూడా ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. హల్లెలూయా. అందుకు ఇప్పుడు మీకు ఇవన్నీ మీకు కావాల్సినవి నాకు తెలుసు అన్నాడు ఆయన. హల్లెలూయా. అవన్నీ కూడా నేను ఇస్తానన్నాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మనము ఎలా అయిపోతామో తెలుసా? ఒక్క రోజు మనము ఏదైనా కొంచెం మంచి పని ఉందంటే దేన్ని మానేస్తాం చెప్పండి? దేన్ని మానేస్తాం? చర్చి మానేస్తాం. మొట్టమొదటిగా నువ్వు ఈ పెళ్ళు మానవు, ఏ దిన కార్యక్రమాలు మానవు, ఏది మానవు. కానీ మొట్టమొదటిగా నువ్వు ఆప్షన్ ఇచ్చేది దేనికో తెలుసా? మందిరానికే. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీకు ఏమి కావాలో నాకు తెలుసు కాబట్టి నేను సమస్తమును సమకూరుస్తానంటాడు ఆయన. మనమేంటో ఆయన మీద భారం వేయకుండా మన మీద భారం వేసుకొని మనం వెళతాం, ఆ పనికి వెళతాం, ఆ పనిలో అపాయం తెచ్చుకుంటాం, వచ్చి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతాం. హల్లెలూయా. తీసుకొచ్చిన తర్వాత నెమ్మదిగా ఉన్నాం. ఆ వారం అంతా ఏమైనా హ్యాపీగా బతికేమంటే ఎప్పుడు లేని కరువంతా కాడ ఇంట్లోనే తాండమాడుతూ ఉంటుంది. ఆ వారం చర్చికి వెళ్ళినప్పుడు ఒకలాగుంటుంది, ఆ వారం చర్చికి వెళ్ళిన రోజు ఒకలాగుంటుంది. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధి నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర ఏ ఆశీర్వాదం కాడ రానే రాదు.
ప్రియమైన దైవ జనమ, మీరు నిజంగా మీరు ఇప్పుడు నన్ను ఇలా చూస్తున్నారు కానీ ఎన్ని విషయాల్లో నలిగిపోతున్నది నాకు తెలుసు. కానీ ఆయన మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ సంతోషం వేరే ఉంటుంది. హల్లెలూయా. ఉదయకాలం ఇక్కడ మరి సండే స్కూల్ జరుగుతున్న పిల్లలతో చక్కగా పాటలు పాడుతూ, ఆ పిల్లలు కథలు చెప్తూ వాళ్ళతో ఆడుతున్నప్పుడు నా బాధలన్నీ మర్చిపోతాను. మీతో మీరు నిలబడిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత, మీరు మిమ్మల్ని చూస్తూ మీలో ఆనందం అనుభవిస్తూ, ప్రభా నా బిడ్డలు వచ్చారు దాన్ని బట్టి నీకు వందనాలని, నా పొద్దు నుంచి ఇప్పటి వరకు మేము మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలి. ఇప్పటి వరకు నేను నోట్లోకి మంచి నీళ్ళు కాడ వెళ్ళలా. కారణం ఏంటో తెలుసా? నా బిడ్డల ప్రభా ఇదిగో తప్పిపోతున్నారు. హల్లెలూయా. మందిరానికి నిర్లక్ష్యము చేసేస్తున్నారు, దేవుని పనికి అలక్ష్యముగా. నేను అంటాను, ఇప్పుడు 40 రోజులు ఉపవాసం జరుగుతుంది కదా, జరుగుతుందా? 40 రోజుల్లో యేసయ్య శిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన మరణించినందుకు బాధపడ్డాడా? ఆయన రక్తం కాచినందుకు బాధపడ్డాడా? లేకపోతే ఆయన కొరడాలు దెబ్బలు తిన్నందుకు బాధపడ్డాడా? ఆయన ఎందుకు బాధపడుతున్నారో తెలుసా? రక్షించబడిన నీవు మందిరాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల, మందిరానికి సరిగా క్రమంలో రాకపోవటం వల్ల, మందిరంలో చెప్పిన వాక్యం చెప్పినట్టు నువ్వు చేయకపోవటం వల్ల, మందిరంలో నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఆ విధంగా నువ్వు జీవించకపోవటం వల్ల దాని గురించి బాధపడుతున్నాడు తప్ప, ఆయన ప్రాణం పోయిందని, ఆయన రక్తము చివరపటి వరకు నీకు కార్చాడని, ఆయన కొరడాలు దెబ్బలు తిన్నాడని దానికోసమైతే దేవుడు బాధపడతలేదు. కానీ నీవు చేసే పనులను బట్టి దేవుడు బాధపడుతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారానికి ఒక్క రోజు దేవునితో మనం గడపలేకపోతున్నాం. వారానికి 1-2 గంటలు దేవునికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. నీ కొరకు ఆయన 9 గంటలు సిలువలో వేలాడి ఆయన నీ కొరకు అంత ప్రాణత్యాగం చేస్తే నీవు ఆయన కొరకు ఒక 2 గంటలు ఏం చేయలేకపోతున్నావు? వచ్చే 2 గంటల్లోనే మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యంగా 1 గంట లేటుగా మనం వస్తున్నాం. ప్రియమైన దైవజనం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనం ఎలా ఉండాలంటున్నాడు తెలుసా? ఆయన రాజ్యాన్ని ఎతకాలన్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని, నీతిని ఎదిగితే నీకు ఏది కావాలన్నది నీకు నేను ఇస్తానంటున్నాడు. ఆమేన్. నేను అన్నాను చూడండి, దేవుడు నమ్ముకున్నాడు ఎన్నడూ సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడిన వాడిని ఎన్నడూ సిగ్గుపడనివాడు. ఆయన ఆశ్రయించిన వాడు ఎన్నడూ కూడా ఆకలి దప్పులతో ఉండరు. ఏదొక దిక్కు నుంచి ఏదొక సమయంలో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నాను, దేవుడు ఈ మధ్య కాలంలో దైవజనుల డ్యూటీ మానేసిన తర్వాత దేవుడు ఎలా భవిష్యస్తున్నాడో అది నాకే తెలియదు. ఒకప్పుడు ఆమె వెళ్తేనే బాగుండేది, ఆమె వెళ్తేనే బతుకుతాం, ఆమె వెళ్తేనే అన్ని సమస్యలు తీరిపోతాయని అనుకునేవాడిని. బట్ కాదు, దేవుడు సహాయం ఉంటేనే తప్ప జరిగింది తప్ప దేవుడు సహాయం లేకపోతే ఏది కాడా జరగదు. ఒక్కొక్కసారి ఏమీ లేనప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఇంట్లో పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు ఏమి లేనప్పుడు అలా కూర్చుంటాను, దేవుని దగ్గర అలా మొర పెడతాను. ఎవరో వస్తారు, ప్రార్థన చేస్తారు, పిల్లలకి ఎంత కావాలంత చేతులు పెట్టేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనుని అదే చెప్తున్నాను, మనం ఈ దేనిని ఎతకాలి? రక్షించబడిన మనము ఆయన నీతిని ఏం చేయాలా? ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వు నీతిని ప్రేమిస్తే అన్ని కాడ నీ వెనకాలే వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, మరి నీతిని ప్రేమించిన ఏబు విషయంలో శ్రమలు రాలేదా? ఏ నీతిని ప్రేమించిన యేసేపు జీవితంలో శ్రమలు రాలేదా? నీతిని ప్రేమించిన దానియేలు జీవితంలో శ్రమలు రాలేదంటే వచ్చినాయి. హల్లెలూయా. వాళ్ళందరికన్నా షడ్రక మేషక అబద్ధంగోలు, ఇదిగో నువ్వు దీనిని మొక్కపోతే చంపేస్తున్నప్పుడు నాకు నువ్వే కావాలయ్యా, అయ్యా నీ నీతిని నేను ప్రేమిస్తాను, నువ్వు తప్ప నాకు వేరే వద్దన్నప్పుడు 4వ వ్యక్తిగా అగ్నిలోకి ఆయన వెళ్ళిపోలేదా? చూడండి, మరి నీ జీవితంలో ఎందుకు ఆయన రావట్లేదు? ఎందుకు ఇంకా అదే కష్టంలో ఇంకా ఏడుస్తూ, ఎప్పుడు ఇంకా మా జీవితం మారుతుంది, ఎప్పుడు నా కుటుంబం మారుతుంది, ఎప్పుడు ఇంక ఈ అప్పుల నుంచి విడుదలవుతాను, ఎప్పుడు ఈ రోగం నుంచి విడుదలవుతాను, ఎప్పుడు ఇంకా నా భర్త నా బిడ్డల జీవితం మారుతుంది అని ఆలోచిస్తున్న నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నిజంగా నా నీతిని నువ్వు ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. నీతిని ప్రేమిస్తే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ శ్రమలు అలాగా చిటికేసి ఆయన తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి శ్రమలు అనుభవించి నీతిగా ప్రేమించి పరోబారి నుంచి దూరం అయిపోయిన యేసేపు జీవితాన్ని ఒక్క రోజు వచ్చేటప్పటికి ఆ సరళ నుంచి బయటికి తీసుకొచ్చి ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమె ఆ దేవుడే నీ దేవుడు కాదా? ఆ దేవుడే నువ్వు సేవిస్తున్న దేవుడు కాదా? ఆయన నీకు ఒకలాగాను యేసేపుకు ఒకలాగాను చేస్తాడా? చేయడు. అందరికీ ఒకేలాగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన పక్షపాతం లేని దేవుడు. కానీ మనమే ఏం ప్రేమించట్లేదు తెలుసా? నీతిగా జీవించలేకపోతున్నాం. చిన్న చిన్న తృష్ణమైన కోరికలకి పాపంలో పడిపోతున్నాం, చిన్న చిన్న సీరియల్కి పాపంలో పడిపోతున్నాం, చిన్న చిన్న ఆశలు పెట్టేటప్పటికి అటువైపు మనం చూపు వెళ్తాం తప్ప నిన్ను సృష్టించిన దేవుని వైపు నమ్మకంగా బ్రతకాలి, నీతిగా జీవించాలి, నీతిగా జీవిస్తే పరలోకంలో ఆయన కుడిపార్శ్వన కూర్చుంటాననే ఆశ నీలో చనిపోయి అపవాదం ఏం చేస్తుంది తెలుసా? మీ మనోనేత్రాలన్నీ గుడ్డితనం చేసి వాడి వైపే త్రిప్పుకుంటుందని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. నేను అంటున్నా, నిజంగా నేను నీతిగా నేను జీవిస్తున్నానని ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరైనా చేయెత్తగలుగుతామా?
నేను నీతిగా బతుకుతున్నానయ్యా, నేను అబద్ధం ఆడతలేదయ్యా, నేను సినిమాలు చూడతలేదయ్యా, నేను సీరియల్ చూడట్లేదయ్యా, నేను అబద్ధాలు మాడతలేదయ్యా, నేను నా భర్తను తిడతలేదయ్యా, నేను నా భార్యను తిడతలేదయ్యా, నేను నమ్మకంగా దేవుని ఇచ్చిన విషయంలో దేవునికి నేను బరాబరుగా నేను తీసుకొస్తున్నానయ్యా అనగలగమా? చెప్పండి. మా వరమాట్లాడుతూ అనలేమని చిన్నపిల్లోడు తెలుస్తుంది. నా వాక్యం చిన్నపిల్లోడి కాడ అర్థమవుతుంది. చాలా అది. హల్లెలూయా. మీకు అర్థమైపోతే నేను ఏమి చేయలేను. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకు నీతిగా మనం బతికితే కష్టాలు వస్తాయి. హల్లెలూయా. నీతిగా బతికితే శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమ మరొక మెట్టులోనికి నిన్ను తీసుకెళ్తాది. ఆమేన్. హల్లెలూయా. మరి యేసేపుని మరొక మెట్టులోకి తీసుకెళ్ళిందా లేదా? షడ్రక మేష అబేద్నెగోలు రాజు వచ్చి నమస్కరించిందంటే దేవుడు చేశాడా లేదా? అంటే శ్రమ వచ్చిందంటే నువ్వు మరొక మెట్టులోకి వెళ్తున్నావని అర్థం. అందుకని మీకు శ్రమలు ఉన్నాయా అని అడిగా. ఎందుకు అడిగినా తెలుసా? శ్రమ వచ్చిందంటే నువ్వు మరొక మెట్టులోనికి వెళుతున్నావు. ఇప్పుడు మేము సేవకులు ఉన్నాం అనుకో, 3 ఆకాశాలు ఉంటాయి. ఒక దాంట్లో నార్మల్ గా ఉంటాయి. ఒక మెట్టు అంతవరకు సేవలోకి వచ్చినప్పుడు ఫస్ట్ దేవుడు అన్ని ఇక్కడ ఆత్మలు నడిపిస్తాడు. ఆత్మల్ని నడిపిస్తాడు. అద్భుత రీతిలో ఆరాధన జరుగుతున్నా యూట్యూబ్ లో పెట్టాను. 2019లో ఎలా ఆరాధన చేశాను యూట్యూబ్ లో వచ్చింది చూడండి. ఒక తాగుబోతు గంతులేస్తున్నాడు. ఆడు ఈరోజు సేవకుడు అయిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఈదులో భయంకరంగా ఆరాధన జరిగింది. యేసే నామములో శక్తి ఉన్నదన్న దాంట్లో పెట్టి యూట్యూబ్ లో పెట్టాను. అంత అంత అద్భుత రీతిలో ఆరాధన జరిగేది ఈ ఈదులన్నీ కాడ. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు జరిగిపోయాయి. ఇంటింట క్రిస్మస్, ఇంటింటి ఆరాధన. అబ్బో, 2019 తలుసుకునే మామూలుగా ఉండదు. హల్లెలూయా. కానీ అది ఈ రోజున రోజు రోజుకి ఏమైపోయింది? సంవత్సరం జరిగేగలిది తగ్గిపోయింది. దేవుడు అది చూపించారు. మొట్టమొదట్లో ఎలా వచ్చావో అలా ఉన్నావు నువ్వు అని అడిగితేనే దాంట్లో నుంచి వచ్చిన మెసేజే ఈ మెసేజ్ రాత్రి 1 గంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే చెప్తున్నాను, బాప్తిసం పొందినప్పుడు ఏ నీతిగా ఉన్నావో నువ్వు మరణం వరకు అదే నీతిగా నువ్వు జీవించాలా. హల్లెలూయా. అలాగే నువ్వు జీవించినప్పుడు ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయన కుడిపార్శ్వాన నువ్వు కూర్చోగలుగుతావు. అందుకే చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 2వ వచనము, 5వ వచనము, 6వ వచనం, 7వ వచనం చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 7వ అధ్యాయము 2వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 2వ వచనం, 5, 6, 7 వచనాలు. ఆయన శిష్యుల్లో కొందరు ఏం చేస్తున్నారంట? జాగ్రత్తగా వినాలి. ఈ మెసేజ్ కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. ఈ మెసేజ్ ఈ రోజు కనుక మీ హృదయంలోకి వెళితే ఎన్నడక్కడ ఇంకా మీరు ఈ లోకం వైపు చూడరు. ప్రాణం పోయినా సరే నాకు యేసే కొరకు నీతిగా బతుకుతాను అని ఖచ్చితంగా మీరు అనేక మందికి సాక్షులుగా మీరు ఉండబోతున్నారు. ఆమేన్. చూడండి, చదవండి. ఫస్ట్ నుంచి చదవండి తల్లి. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో. ఏంటంట? కడగని చేతులతో. ఈరోజు ఏంటి? ప్రభు బల్ల ఆరాధన. ప్రభు బల్ల ఆరాధన అయినప్పుడు రాత్రికాల సమయంలో మనకి రావడానికి అవకాశం లేదు కాబట్టి ఇంటిలో మీరేం చేయాలా? సిద్ధపాటు పడాలి. ఆమేన్. సిద్ధపాటు పడి ఆ నెలంతా నువ్వు ఏదైతే చేసావో అది నీకు తెలుసు. ఆమేన్. మాట ద్వారా ఏం చేసావో, చూపు ద్వారా ఏం చేసావో, ఎలాగొండ ఎక్కడికి వెళ్ళావో, ఏ అయితే అబద్ధాలు ఆడావో, దేవుని విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నావో, ఎంత నమ్మకంగా లేవో నీకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. తెలిసిన నీవు ఆ అపవిత్రమైన చేతులతో ఈ ప్రభు బలలో చెయ్య వెయ్యనే ఏస్తే ఏమైపోతామన్నా? మృతులం అయిపోతామని కొరింథీయులు రాసిన పత్రికలో దేవుడు స్పష్టంగా అది ఏదో ఇస్తున్నారు కదని తీసేసుకునేటట్టు మనం ఉండకూడదు. ఏం చేయాలో తెలుసా? నీవు ఎలాగైతే ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారో అపవిత్రమైన చేతులతో పట్టుకున్నట్టు మనం దాన్ని పట్టుకోవటానికి మనము దాని దగ్గర మనం అసలు చేయనే చదవండి అమ్మా. నేనేం చెప్పాను? 1, 2వ వచనం,
తర్వాత 5వ వచనం, 6, 7 వచనాలు. మొదటి వచనంలో ఏమంటున్నాడంటే అపవిత్రమైన చేతులతో ప్రభు బలంలోనికి చేయకూడదు. రెండో మాట ఏం చెప్తున్నాడు చూడండి, 5వ వచనం. ఉమ్, ఉమ్. ఏమంటున్నారు ఇక్కడ, ఏమంటున్నాడు రెండో మాట, అలా అసలు ఎందుకు అలా చేతులు వేస్తున్నారు, అలా వేయకూడదు కదని ఎవరు అడుగుతున్నాడు? పరిశీలు అడుగుతాడు, ఈ లోకస్తులు అడుగుతున్నారు. ఈ రోజు మరి చాలా మంది సరే ఆదివారం వచ్చి తెల్లబట్టలు వేసేస్తారు ఇలా, ఆదివారం వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు తాగుడు దుకాణంలో దూరతారు ఇలా, ఆదివారం మాత్రం తెల్లబట్టలు వేసుకుంటారా, పాపం మాత్రం మానర్రా, ఆదివారం భక్తులు రాని ఎంతమంది అంటలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ అపవిత్రమైన చేతులతో నువ్వు ఇక్కడ వేస్తున్నావు, మరలా అదే పాపంతో మళ్ళీ ఊర్లో అదే పని చేస్తున్నావు. దానిని చూసి ఎవరి నామం అవమానపరచబడతానంటే దేవుని నామము. ఒకళ్ళు అంటున్నారు, నేను చూసి నవ్వుకున్నాను, ఒక మంచి పదవిలో ఉండి అలా చేస్తున్నారంటే నేను నవ్వేనని ఒక వ్యక్తి చెప్తే నాకు గుండె జారిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు చాలా బాధ ఉంది, నా గుండెలో చాలా బాధ ఉంది. నిన్ను చూసి ఒక వ్యక్తి నవ్విందంటే, ఒక దేవుని బిడ్డమైన నీవు, దేవునితో నడుస్తున్న నీవు, దేవునితో దగ్గరగా కలుస్తున్న నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయనతో ప్రతి క్షణం కలుస్తున్న నీవు, ఒక ఏమీ తెలియని లోకానుసారంగా తిరిగిన వ్యక్తి ఆమెను చూసి నేను నవ్వుకున్నాను, ఆమె చేసిన పనిని బట్టి, అతను చేసిన పనిని బట్టి అని అన్నదంటే అక్కడ దేవుని నామం ఏమైపోయినట్టు. అందుకే ఆ పరిచయం రే అప్పుడు ఏసైని డైరెక్ట్ గా అడుగుతున్నారు. ఏసైతో మాట్లాడాలంటే భయపడే వాళ్ళు కాడా ఏసై దగ్గరికి వచ్చి అడుగుతున్నారు తెలుసా, అయ్యా ఇదిగో నీ శిష్యులు అపవిత్రమైన చేతులతో, పారంపర్య చేతి అంటే పెద్దలు ఏదైతే చేశారో అలాగే చేసుకుంటూ వాళ్ళు కాడ చేతులు ముంచుతున్నారు, అది కరెక్టా అని అడుగుతున్నారు. ఈరోజు ప్రజలు కాడ మళ్ళీ అడుగుతున్నారు, వీళ్ళందరూ రక్షణ పొందారు కానీ నిజంగా వీళ్ళు నీతిగా జీవిస్తున్నారా, వీళ్ళు నీతిగా మాట్లాడగలుగుతున్నారా, వీళ్ళు నిజంగా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు దేవుడు కనబడుతున్నాడా అడిగే వాళ్ళు లేరా ఈ రోజున? చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిలో ఒకలాగా, చర్చిలో ఒకలాగా, సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, సేవకుడు లేని ఒకలాగా, భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భార్య ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా, భార్య లేనప్పుడు ఒకలాగా జీవించే వాళ్ళు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నాడు, ఇదంతా ప్రభా అసలు ఈ వర్తమానం ఇవన్నీ ఎక్కడ లేని నేను రిఫరెన్స్లు చూపిస్తున్నావు ఏంటి అంటే, ఇదిగో కడవరి దినాల్లో ఉన్నా, అంత్య దినాల్లో ఉన్నా, అపాయకరమైన దినాల్లో ఉన్నా, ఎప్పుడు నేను ఆరోహణం అవుతున్నా నాకు తెలియదు, ఎప్పుడు ఈ కాలం వస్తా తెలియదు, ఇదిగో ఎప్పుడు వస్తానో తెలియదు అన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలా? సిద్ధపడి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. నూనె లేని కన్యకలాగా ఉండకూడదు, నూనె ఉన్న కన్యకలాగా ఉంటే ఐ విల్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేటట్టు ఉండాలి తప్ప ఎత్తుక్కునే దానిలాగా మనం ఉండటానికి ఈరు లేనే అంటాను. నలుగురు ఉన్నా కానీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన పరలోకానికి చేరిపోయేటట్టున్నా. హల్లెలూయా. ఆయన మధ్యాకాశాలు మనం కనబడాలన్నది నా ఆశ. ఆమేన్. అందుకే ఎంత భారమైన, ఎంత కష్టమైన మరి దీన్ని ఖాళీ చేయకుండా ఇది ఎందుకు జరిగిస్తున్నామంటే తెలుసా, ఎలాగైనా సరే మనం రక్షించబడిన ఆత్మలు ఎక్కడ తీసుకెళ్లాలని ఆశ, అదే కోరిక. చాలా కష్టాలు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం, అయినప్పటికీ కాడా యేసుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను అడుగుతున్నాను, అందుకే నీ చేతులు ఎలా ఉన్నాయి? ఏదో అందరు తీసుకున్నారు కదా నేను కాడ తీసుకున్నానని తీసుకున్నావా, లేకపోతే నీతిగా యథార్థంగా ఉండి దేవుని కొరకు నీతిగా జీవిస్తూ తీసుకున్నావు? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే చూడండి 6-7 వచనాలు కూడా చదవండి. అందుకైనా వారితో ఎలాగూ చెప్పెను, ఈ ప్రజలు దేంతో కనబరుస్తున్నారంట? మందిరానికి వస్తున్నాం కానీ మనసు పూర్తిగా మందిరంలో మనం కూర్చోట్లేదు. మనసు ఇక్కడ, మనిషి ఇక్కడ, మనసు అక్కడ తిరుగుతా ఉంది. హల్లెలూయా. ఎన్న వాక్యం ఎందుకు నీ హృదయంలో ఫలించట్లేదు, ఎందుకు నువ్వు ఆశీర్వదించబడతలేదు, ఎందుకు నువ్వు దీవించబడతలేదంటే ఎన్నటి ఇక్కడ నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని నువ్వు ధ్యానము చేసుకోలేకపోతున్నావు. దానిని అసలు ఏం చెప్పాడు దైవజనుడు, ఈ రోజు నాతో ఏం మాట్లాడాడు దైవజను నిలబెట్టుకొని వారమంతా దేవుని దగ్గర అడిగి నా కొరకు తీసుకొచ్చిన ఒక ఆహారాన్ని భుజించే శక్తి నాకు లేకుండా నేను ఏదేదో ఒక కోరికలోనికి వెళ్ళిపోతున్నాను అని ఆలోచన నువ్వు చేయగలుగుతున్నావా? ప్రియమైన దైవజనం, అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు పెదవులతో ఆరాధించే బిడ్డలుగానే ఉండకూడదు, పెదవులతో
ఆరాధించి ఉండకూడదు. ఆయన నమ్ముకున్న మనము మన పాత పారంపర్య చర్యలను వదిలిపెట్టి, మన పాత కార్యాలన్నీ విడిచిపెట్టి, మన పాత అలవాట్లన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడే బిడ్డగా మనం ఉండును గాక. హల్లెలూయా. హృదయానుసారుడిగా మనం ఉండును గాక. ఆమేన్. హృదయపూర్వకంగా దేవుడు ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయముతోను మన మందిరంలోకి వచ్చామంటే ఇంక ఏది కాడ గుర్తు రాకుండా ఆయనలో పరవశమైపోయి బిడ్డలుగా మనం ఉండును గాక. అదే అని నీతిని ప్రేమించడం అంటే. హల్లెలూయా. కానీ చాలా మంది వస్తారు, ఏదో వచ్చామా వెళ్ళామా కానికేసామా అన్నట్టు మనం ఉండకూడదు. మనం వచ్చామంటే దేవుడు మనల్ని ఎన్కౌంటర్ చేసే మనం తిరిగి వెళ్ళాలా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే చూడండి 7వ మాట కూడా అన్నాడు ఆయన. ఏడో వచనం అన్నాడంటే, ఇదిగో మానవులు కల్పించిన పద్ధతి దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు. ఏమేం చేస్తాము అని నీతిని ప్రేమించకుండా, నీతిగా జీవించకుండా, మందిరానికి వచ్చి కన్నీళ్ళు విడిచేసి, మందిరానికి వచ్చేసి అంత ముక్కులోని చీముడంతా కిందకంత కారిపోయేదాకా కార్చేసేసి అన్నా సరే ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు 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 లేదు. హల్లెలూయా. మనం ఎలా, నువ్వు కన్నీరు కార్చినా కారకపోయినా పర్వాలేదు, నువ్వు కాணிకలు వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎలా ఉండాలని అన్నాడంటే దేవుడు, ఇదిగో ఆయన్ని మనస్సు పూర్తిగా ఆరాధించేవాడుగా నువ్వు ఉండాలి. ఆమేన్. ఆయన నీతిని ప్రేమించే విధంగా నువ్వు ఉండాలా. హల్లెలూయా. ఆయన కొరకు బ్రతికే విధంగా నువ్వు ఉండాలా. హల్లెలూయా. నేను అంటాను, ఈ రోజు ఇక్కడ మెసేజ్ చెప్తున్నాను కదా, అవునా? ఈ రోజు ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళిన మెసేజ్ చెప్తాకి వెళ్ళినా నేను ఎవరి కాడ ఏమి కాడ అనేక విధాలుగా క్వశ్చన్లు అడుగుతారు. మీరు వస్తే ఎలాగా, ఎంత, ఏంటి, ఎలాగా, ఏంటి అని అడుగుతారు. నేను ఏం చెప్పను, ఎప్పుడు ఎక్కడంత అంటాను. అక్కడికి వెళ్తాను, అక్కడున్న పరిస్థితిని చూస్తాను. ఒకవేళ వాళ్ళ దగ్గర పెట్టగల స్తోమత ఉంటే పెడితే ఓకే, డన్. హల్లెలూయా. లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితిని చూసి వాళ్ళ దగ్గర లేదనుకో, నా జోబులు ఎంత ఉందో తీసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను. అటువంటి కృపనిచ్చాడు దేవుడు. ఆమె. హల్లెలూయా. అక్కడ రాలేదా, దేవుడు మరొక దిక్కు నుంచి దేవుడు ఇస్తాడు. ఆమె. ఇక్కడ ఆదివారం ఆరాధన చేస్తున్నాం, ఎంత కానుకొస్తుందో అది దేవుడికి మీకు తెలుసు. హల్లెలూయా. కానీ ఇక్కడ దాన్ని బట్టే మనము ఇదంతా మనం సెట్ చేస్తున్నామంటే సెట్ చేయట్లేదు, కానీ దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి తీసుకొచ్చి దేవుడు ఆయన పరిచయం ఆయన కొనసాగించుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పని చేసినోడికి జీతానికి ఖచ్చితంగా మన పాత్రలమవుతాం. ఆమేన్. ఇందాక తమ్ముడు పాడాడు కదా, మనం ప్రార్థన చేసినా మనం మర్చిపోతామో గాని ఆయన మర్చిపో దేవుడు. హల్లెలూయా. మనం ఏదేదో అడుగుతామో గాని ఆయన మనకి ఏది కావాలో ఆలోచించి అది ఇస్తాడని ఆ పాటలో అర్థం ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, మొట్టమొదటి మాటగా నేను ఏం మాట్లాడానంటే, ఇదిగో నేను ఆనంద తైలముతో అభిషేకించాడు, అందరి ముందు నీ గ్రామంలో గొప్పతనం చేశాడు, ఎప్పుడు నువ్వు బలిపీఠం మీద ఎక్కవాడు నిన్ను బలిపీఠం మీద ఎక్కిస్తున్నాడు, పాటలు పాడిస్తున్నాడు, అనేక మందికి ఆశీర్వదకరంగా నేను ఉంచాడు. మరి ఉంచిన నీవు నీతిగా ప్రేమిస్తున్నావా, నీతిగా జీవిస్తున్నావా? ఇదిగో ఈ శిష్యులు అపవిత్రమైన చేతులతో పెట్టినట్టు అపవిత్రమైన చేతులతో నువ్వు ప్రభువులో పాల్గొంటున్నావా అనేది మొదటి మాట. ఆమేన్. రెండో మాట ఏంటి? ఆరాధిస్తున్నావు నిజమే, పాటలు పాడుతున్నావు నిజమే, మరి పెదవులతో ఆరాధిస్తున్నావా, హృదయముతో అంటాను. ఒకటి చెప్తున్నాను, చెప్పటం ఈజీయే, ఆ విధంగా జీవించడం కష్టం. ఆ కష్టంలోనే ఉంది ఆనందం. హల్లెలూయా. హల్లెలూయా. అదే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. అందరూ ఎందుకు రారంటే, ఎందుకు రక్షణ పొందారంటే, ఎందుకు బాప్తిసం తీసుకోరంటే, బాప్తిసం తీసుకుంటే సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, పాపం చేయకూడదు, ఈ లోక ఆశలన్నీ చచ్చిపోవాలని అందరికాడ రక్షణలో రావటానికి దూరం. కానీ ఆయన దగ్గరికి వచ్చినడికి ఎంత ఆనందం ఉంటుందో అది వచ్చి రుచి చూడడం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటారు, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడప 1000 దినముల కన్నా శ్రేష్టం వాళ్ళకి తెలియదు కాబట్టి. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకే నేను చెప్తున్నాను, అందుకు మనం అపవిత్రమైన చేతిలో వేసిన వాళ్ళుగా మనం ఉండొద్దు. ఆమేన్. మనుషులు చేసినట్టు మనం చేయకూడదు, ఈ లోకస్తులు బ్రతికినట్టు మనం బ్రతకకూడదు. వాళ్ళు అలా ఉన్నారు కదా, నాకు నేను ఎంత నీతిగా యథార్థంగా జీవించిన జీవితంలో ఏమి జరగట్లేదు కదా, నాకు మేలులు జరగట్లేదు కదా, దేవుడి మీద మూలుగావేమో. దయచేసి మూలిగే వ్యక్తిగా ఉండదు. నువ్వు ఎలా ఉండాలో తెలిసే, ఏది చేసినా నా మేలు కొరకు చేస్తాను తప్ప నాకు కీడు చేసి దేవుడు కాదని విధంగా. హల్లెలూయా. అప్పుడు అలా ఉండగలిగితే ఆ స్థితిలో నుంచి ఆయన ఏం చేశాడో తెలుసా, 2 మేలులు ఏబు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆమేన్. ఆమేన్. చూడండి ప్రియమైన దైవజనం, అందుకే నేను మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, మరి నీతిని నువ్వు ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దుర్నీతిని ద్వేషించాలా. ఏం చేయాలా?
దుర్నీతిని ద్వేషించాల. ఏంటి ఆ దుర్నీతి? మార్కు సువార్త 7 అధ్యాయము 20 నుంచి 15 నుంచి 23 వచనాలు చూడండి. మార్కు సువార్త ముందు 20 నుంచి 23 వచనాలు చదవండి. మార్కు సువార్త 7 అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. ఆ, మనిషిని లోపల నుండి ఆ, ఆ, ఉమ్, ఆ. ఏంటి అంటే చదవండి, దీన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మనుషులు లోపల నుండి అనగా మనిషి హృదయములో నుండి దురాలోచనలు ఏంటి అయ్యి? జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంబమును, అవేహకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరిచినని ఆయన చెప్పాను. హల్లెలూయా. మరి రక్షించబడిన వాడు నువ్వు ఎలా ఉండాలి అని అంటే, ఈ లక్షణాలన్నీ నీలో ఏదో ఒకటి ఉందేమో. ఆమె ఏంటిది అది? జారత్వమై ఉండొచ్చు, దొంగతన ఆత్మ ఉండొచ్చు, నరహత్యన ఆత్మ ఉండొచ్చు, వ్యభిచారమైన ఆత్మ ఉండొచ్చు, లోభమైన ఆత్మ ఉండొచ్చు, చెడ్డతనముల ఆత్మ ఉండొచ్చు, కృత్రిమమైన ఉండొచ్చు, కామికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా రక్షించబడిన వాళ్ళలో ఉండొచ్చా? దీంట్లో మనలో ఏదో ఒకటి ఉంది, లేదంటారా? దొంగతనం అంటే వంకాయల షాప్కి వెళ్ళినప్పుడు ఒక వంకాయ లోనేసేస్తాం, అంతేనా? సాక బెండకాయలు వచ్చినప్పుడు ఏం చేస్తా? ఆడేసింది పావు కేజీ అయితే పావు కేజీ ఇంకో 2 బెండకాయలు తూకం వేయనివి, దాన్ని ఏమంటారు? అంటే నువ్వు రక్షించబడిన నీవు అది చేయొచ్చా? దేవదూషణ, నువ్వు దేవుని ప్రార్థన చేస్తున్నావు, ఆ కార్యం జరగట్లేదు. అప్పుడు ఏమంటావు? ఏబులాగా ఆయన ఇచ్చాడని తీసుకున్నాను అంటావు. నువ్వు మామూలుగా తిడతావా? అస్సలా మామూలుగా లేదు. ఊరందరూ ఎంతమంది పేర్లు ఉన్నారు, పేర్లు గుర్తులేని పేర్లు గుర్తు చేసుకొని, ఆడికి కారు ఇచ్చావు, వాడికి ఇల్లు ఇచ్చావు, వాడికి ఇది ఇచ్చావు, నాకు మాత్రం నువ్వు ఏమివ్వలేదు నువ్వు అని ఏం చేసేద్దాం చెప్పండి? దేవదూషణ చేసేస్తా. హల్లెలూయా. మరి అప్పుడు జారత్వం అనగా పెళ్లి కాకుండా యవనస్తులు చేసే దాన్ని ఏమంటారంటే జారత్వం అంటారు. పెళ్ళైన తర్వాత భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త చేసేదాన్ని వ్యభిచారం అంటారు. ఆమె ఈ రోజున ప్రపంచమంతా దేనితో నిండిపోయిందంటే ఈ జారత్వము, వ్యభిచారంతోనే నిండిపోయింది. హల్లెలూయా. ఎవరిలో నిండిపోయిందంటే ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళలోనే నిండిపోయింది. ఆమె ఎందుకో తెలుసా? అందుకే ఉందా, నీతిని ప్రేమించట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? రక్షించబడి నువ్వు మొదటి స్థానంలో ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా ఉండకుండా నువ్వు జరుపోతులాగా తయారైపోయావు. పైన ఒక రూపం, కింద ఒక సకమైన మాత్రం. పరిశుద్ధ పరిశుద్ధులు అంట సంచిలోకి వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఉన్న బూతులు, ఒక మాట అంటే పాడవు, అంతేనే సగ హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నువ్వెంత చూసుకున్నారా అంటాడు. ఒరే నేను మారకపోతే గనక అస్సలు నేను ఎలాంటి తెలుసా నీకు అంటాడు. ఇంకా నువ్వు మారిందేముంది అక్కడ? నువ్వు అన్నావంటే నీలో ఆ స్వభావము లేదు. ఆ స్వభావం ఏమైనా వెళ్ళలేదు, ఇంకా ఆ స్వభావం అక్కడే పెట్టుకున్నావు. అందుకే నేను మారేని కాబట్టి నువ్వు బతికిపోతున్నావే అంటావు. హల్లెలూయా. అవునా? అంటే నీలో స్వభావము చచ్చిపోలేదు అంటే నువ్వు ఆ దుర్నీతి నీలో నుంచి తీసివేయలేదు. ఆమె ఆ ఆలోచన నీలో నుంచి తీసివేయలేదు, ఆ మనసు నీలో నుంచి తీసివేయలేదు కాబట్టి అది నీలో మెదులుతుంది. హల్లెలూయా. అంటాను, నీవు రక్షించబడిన నీవు, నిన్ను ఆయన అందరిలో నుంచి ప్రత్యేకంగా ఏర్పరిచిన నీవు, ఆయన ఆనంద తల్లి అభిషేకించిన నీవు ఈ దుర్నీతితో నింపబడితే ఎక్కడ మేలులు జరుగుతాయి? ఈరోజు మన జీవితంలో జరగపోవటానికి కారణం ఏంటంటే ఇవన్నీ మన లోపల ఉన్నాయి.
హల్లెలూయా. ఈ బయట లేవు, ఈ బయట లేవు, ఇవి లోపల మన అంతరంగంలో ఉన్నాయి. కాబట్టి అంతరంగంలో అహంకారం ఉంది. నేనే జాబ్ చేసేవాళ్ళు ఏమంటారు, నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు బతుకుతున్నావు. మొగాడు ఏమంటాడు, నేను తెత్తనా కాబట్టి నువ్వు తింటున్నా లావైపోయావు, బూర్లాగా ఉబ్బిపోయావు అంటావు. హల్లెలూయా. బూడిదిగా దొంగంటే భుజాలు తడుకున్నట్టు. అలే హల్లెలూయా. భుజాలు తడుకున్నారు. హల్లెలూయా. మరి అలాగైతే పెళ్లి చేసుకున్న కాడి నుంచి అసలు అదస్త పనికే వెళ్ళలేదు. మరి అలాగైతే యేసురాజు ఎంత అనాలి, దేవుడికి మహిమ కలుగును గాక. యేసురాజు దేవునికి ఏ మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, నేను చెప్తున్నది ఏంటంటే, ఈరోజు దేవుడు నాతో అర్ధరాత్రి ఎన్కౌంటర్ జరిగిన మాటలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం నీతిని ప్రేమించలేకపోతున్నాం. దుర్నీతిని మన జీవితంలో నుంచి బయటికి చేయలేకపోతున్నాం. మనం ఎలా ఉన్నామంటే, కుక్క తన వాంతి చేసి మరలాది తిన్నట్టు మన పాపం జీవితంలోకి, పాపమైన ఆలోచనలకు మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు బయలుపరిచాడు. పంది మరలా వెళ్ళి ఆ మురుకు గుంటల్లోనే పొరులుతున్నట్టు ఆయన ఏంటో నీకు సింహాసనం ఇవ్వాలని ఆయన కుడిపార్శ్వను కూర్చోబెట్టుకొని, ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరలోకంలో నీ కొరకు ఆయన సాక్ష్యం ఇవ్వాలనుకుంటే, నీవు చేసిన పనులను బట్టి దేవుడు బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ప్రియమైన దైవజనమా, మన లోపల ఏమున్నదో, లోపల నుంచి ఏది వెళుతున్నది మన అపవిత్రపరుస్తుంది. కాబట్టి ఆ అపవిత్రపరిచిన ఏమైనా మనలో ఉంటే గనక అవన్నీ మనము తీసివేసి దేవుని కొరకు నీతిగా బతుకుతూ దుర్నీతి నుంచి విడిపించబడి ఆయన రాజ్యంలో చేరేబిడ్డలుగా మనం ఉండునుగాక. హల్లెలూయా. అలాగే మరి చూడండి, 7:15 నుంచి మనం చదువుకుంటూ వస్తే కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. ఎలుపల నుండి లోపలికి పోయి మనుషు భుజాలు తడుకొని దేవునికే మహిమ కలుగును గాక. నువ్వేదనుకుంటే అదే అవును గాక. సరే, రైట్. యేసు రక్తమే జయం. ఆమేన్. దేవుడే నీకు బయలుపరచును గాక. హల్లెలూయా. ఎలపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలదని ఏదీ లేదు. అంటే ఇప్పుడు మనం బిర్యానీ తింటున్నాం, అది మనం అపవిత్రం చేయదు. మనం డ్రింకులు తాగుతున్నాం అనుకుందాం, మన అది అపవిత్రం చేయదు. ఎందుకంటే తిన్న తర్వాత అది ఏమైపోతుంది చెప్పండి, మూలమాత్రం వచ్చేసిన తర్వాత బయటికి అది మన ప్రేగులను కాడ క్లీన్ చేసి వెళుతుంది. దానివల్ల మనకి ఏది రాదు, అపవిత్రం అవ్వము. ఆమె కానీ అపవిత్రమైనది ఏంటంటే మన లోపల ఉన్నాయని చెప్పింది చూడండి దాకా, అవి మనల్ని అపవిత్రం చేస్తుంది. హల్లెలూయా. అందుకు ప్రతి ఒక్కరికాడ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, బయట నుండి మనలోకి ఏది వచ్చినా అది అపవిత్రం కానే కాదు. అలా అని చెప్పేసి మా కొన్నేళ్ళు గారు మళ్ళా నేను క్వార్టర్ తాగొచ్చాయా అని అనద్దు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగిన గాక. అయి కాదు నేను అనేది, ఏది ఆహారం తిన్నా, ఏది చేసినా అది అపవిత్రము కాదు. ఎందుకంటే దేవుడు మన కొరకు అన్ని కాడ జంతు స్పదలను కానీ, ఆహారము సంబంధించిన మొక్కలను కానీ అన్ని కూడా మన కొరకైనా సృష్టించాడు, తినమని చెప్పాడు. ఆమె హల్లెలూయా. కొన్ని జంతు సందులు అన్నిటిని తినొద్దని చెప్పాడు, అవి మనం తినము. ఆమె పామును తినమంటే తింటావా? పాము తీసుకొచ్చి తినమంటావా? తినం. అలాగా కొన్ని మనము తినం. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, అందుకే ఈ రోజు నాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనం బయట నుంచి ఏమి తిన్నా కానీ మనం అది అపవిత్రమవ కానీ మన హృదయంలో ఈ ఉండకూడదు. ఏవి? జారత్వము, వ్యభిచారము, అహంకారము, గర్వము, ద్వేషదూషణ, కోపము, మత్సరము, ఇవన్నీ ఉన్నాయంటే నువ్వు రోజు రోజుకి క్షీణించిపోతావు. ఒకటి మీద నీకు కోపం ఉందనుకో, రోజు రోజు అది తలుసుకుంటే ఏం లేదు, టీబీ పేషెంట్ అయిపోతావు 4 రోజుల్లో. ఆడి నిన్ను ఏం చేయడొచ్చి, కానీ నువ్వేమైపోతా. ఇప్పుడు అరే నువ్వెందుకు పనికిరానురా అన్నది భార్య. ఇంకా చూడు యేసురాజు ఏం చేస్తాడు, నేను ఎందుకు పనికిరానున్నా మర్చిపోతాడా మాట? ఎప్పుడు మర్చిపోతాడా?
నేనేంటి ఇంత లావుగా ఉండి కనబడుతుంటే ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోతాను, నేను ఎందుకు పనికిరానండి, అసలు ఇది ఎందుకు పనికిరాని దేని విషయంలో అన్నది అని ఆలోచించి 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 జరిపోతులాగా ఉన్నవాడు కాస్త బురద పావులాగా అయిపోతాడు. అవునా కదా? లేకపోతే వానపావులాగా అయిపోతాడు. హల్లెలూయా. ముందు అసలు ఎందుకు అన్నది ఆలోచించడానికి సగం జీవితం అయిపోతుంది. అందుకు నేను చెప్తున్నాను, మనలో ఇలాంటివి ఉన్నంతసేపు మనము దేవుని కొరకు నమ్మకంగా బతకలేం. హల్లెలూయా. ఆయన అభిషేక తైలాన్ని మనం క్యారీ చేయలేం. కానీ దేవుడు మనల్ని ఎలా చూడాలనుకున్నాడంటే మన ఊరిలో ఒక ప్రత్యేకంగా ఉండాలని చూస్తున్నాడు. ఆమె తర్వాత మనల్ని ఎలాగ ఆయన ఉండాలనుకున్నాడంటే ఆయన ఆనంద తైలాభిషేకంతో నీ తోడు వారు కంటే, ఆమె చెప్పండి, నీ తోడు వారు కంటే ఆయన హెచ్చిగా ఉంచాలని మిమ్మల్ని ఆయన ఏం చేశాడంటే ఆయన ఆనంద తైల అభిషేకించాడు. కానీ ప్రియమైన దైవజనమ, మనమే అభిషేకాన్ని ఏం చేస్తున్నామంటే మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రమశిక్షణ ద్వారా మనము దేవునికి నమ్మకం ఉండకపోవటం వల్ల అవన్నీ మనం పోగొట్టుకొని మన ఆశీర్వాదాన్ని మనం ఉంచుకోలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందుకు నువ్వు నీతిగా జీవించినప్పుడు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు నేను వెళ్ళే మార్గం నా యేసుకు తెలుసు. హల్లెలూయా. నేను శోధించబడుతున్నానంటే ఒక గొప్ప వస్తువుగా, గొప్ప వ్యక్తిగా నేను మారబోతున్నానని నువ్వేం చెప్పాలా? ధైర్యంగా నిలబడే విధంగా దేవుని దగ్గర చేతులు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శ్రమలు వస్తున్నాయని నీతిగా జీవిస్తే అక్రమంలోనికి వెళ్ళిపోకు. నీతిగా జీవిస్తామని చెప్పేసి ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ఎలాగో వీళ్ళు నన్ను అంటున్నారు కాబట్టి చేయరేంది కాడ చేసేస్తారు. వీళ్ళు ఎలాగో నేను ఎంత న్యాయంగా చేసినా కానీ వీళ్ళు నన్ను అలా ఇలా అంటున్నారని మంచిగా వెళ్ళేవాడు కాడ చెడ్డగా. కానీ అందుకే మనుషుల మాటలు నువ్వు లక్ష్య పెట్టద్దు. నిన్ను దేవుడు వచ్చి, నా కుమారుడా ఇదిగో నువ్వు అపవిత్రమైన చేతులతో నన్ను ఇదిగో ప్రబ్బల్లోకి వస్తున్నావని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడితే అది నిన్ను నువ్వు సరిదిద్దుకొని ఆ చేతులను కడుక్కొని ఎక్కడికి రావాలా? ప్రభుబలంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుబలో ఆ రక్తమ శరీరం నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు పవిత్రగా మార్చబడిపోతావు. ఆమేన్. ఇస్సాపు కంటే తెల్లగా కడగబడి నువ్వేమైపోతావు? ఆయన బిడ్డగా మారి నీ ద్వారా, అని నవ్వుతాలుగా, నీ ద్వారా అనేక మంది డ్యూటీకి వెళ్ళిపోతానంటుంది యేసునామములో. హల్లెలూయా. కరెక్ట్గా హల్లెలూయా. యేసునామములో దేవుని నీకు ఇచ్చిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రియమైన దైవజనమ, అందుకే నేను చెప్తున్నాను, ఆమెలో ఏం చచ్చిపోలేదు చెప్పండి? ఇప్పుడే చెప్పాను, ఏం చచ్చిపోలేదు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మూడు విషయాలు. దేవుడు నీ తోరు వాటి కంటే అందరికంటే నేను హెచ్చించాడు. హెచ్చించిన నిన్ను ఆనంద అభిషేక తైలంతో అభిషేకించాడు. మరి నువ్వు నిజంగా దాన్ని దుర్నీతి నుంచి నీలో నుంచి తొలగించుకొని నీతిగా జీవిస్తూ ఆయన రాజ్యాన్ని ఎదుకోబెట్టుకున్నావా లేదా ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకొని ప్రభు వల్ల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వాక్యం మీ హృదయంలో ముద్రించబడును గాక. ఏ అపవాది కాడ దొంగలించకుండా ఉండును గాక. ఆయన కృప మీకు అధికంగా దేవుడు దయచేయును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. లేకపోతే లేచి నిలబడండి. కూర్చున్నారు కదా చాలాసేపు, లేచి నిలబడండి. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా ఇదిగో నాయనా మేము అపవిత్రమైన వ్యక్తులుగా నాయన ప్రభు వల్లలోనికి మేము వెళ్ళకూడదు ప్రభా. అపవిత్రమైన వ్యక్తులుగా మేము దాంట్లో మేము చేతులు వేయకూడదు నాయన. పరిశుద్ధులుగా మేము దాంట్లో మేము చేతులు వేయాలి ప్రభా. అయ్యా ఈ రోజు నువ్వు నీతిని అయ్యా ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషించమన్నావు నాయన. మరి మేము నీతిగా జీవిస్తున్నామో లేదో అది మా మనసాక్షికి తెలుసు నాయన. దుర్నీతిని వాళ్ళ నుంచి లేకుండా ఉన్నదో అది మన మనసాక్షి తెలుసు ప్రభా. అది మాలో ఉంటే మాలో నుంచి మీరు తీసివేసి ప్రభా పవిత్రమైన చేతులు అయా నీ గిన్నెలో ముంచటానికి నీ కృపను మీరు దాయిచ్చండి ప్రభా. చేతులు ఉంచడానికి నీ కృపను మాకు మీరు దాయిచ్చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. అయా లోపల నుంచి
ఉన్నాయి అపవిత్రపరుస్తాయి కానీ బయట నుంచి అపవిత్రపరచమని చెప్పిన దేవుడు ప్రభా. అయా నిజమే మాలోనైనా ఇదిగో మత్సరమునైనా ఈ లోకమైన ప్రభ జారత్వము వ్యభిచారము దేవదూషణ అహంకారమునైనా గర్వమునైనా అయా ఏవేవైతే మాలో ఉన్నాయో ప్రభా అవన్నీ మాలో నుంచి మీరు తీసివేసినైనా నీలాగా పరిశుద్ధంగా జీవించే కృపను మీరు దయచేయండి ప్రభా. నేను పరిశుద్ధుని కనుక నువ్వు పరిశుద్ధుడు ఉండమని చెప్పిన దేవుడు కాదు ప్రభా. అయా నువ్వు నీ రాజ్యం నీతిని ఎతికిన దేవుడు కాబట్టి ప్రభా. అయ్యా మేము కానీ రాజ్యం నీతిని ఎతికే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా ఇదిగో శుద్ధారుదని మాకు దయచే ప్రభా. తెలిసి ఉన్న మా అతిక్రమలో నాయన దేనిలో బంధింపబడ్డావో మాకు అర్థమవుతుంది ప్రభా. అయా ఇదిగో దేనిలోనైనా అడ్డు గోడలుగా నిలబడ్డావో మాకు అర్థమవుతుంది ప్రభా. దాని నుంచి మమ్మల్ని విడిపించి ప్రభా. అయా ఇదిగో శుద్ధారుదని మా దయచేసి అయా ఇదిగో మా పాపలన్నీ నీ దగ్గర ఒప్పుకుంటూ ప్రభా. అయా నీ ప్రభు వల్ల మేము వెళ్తుండగా ప్రభా నీవే కార్యము జరిగించి ప్రతి బిడ్డను ప్రభ నీతిగాను అయా దుర్నీతిని ద్వేషించబడలుగాను ప్రభా. ఆ అభిషేకతను ఇంకా రెట్టింపుగాను ప్రభా. అయా ఇప్పుడున్న అధికతగా ఇంకా అనేక మంది ముందు సాక్షులుగాను నాయన నా ప్రతి బిడ్డను కూడా మీరు నిలబెట్టమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువులు తీసుకున్న అందరు కూడా ముందుకు వచ్చి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువులు తీసుకున్న అందరు కూడా ముందుకు వచ్చి